ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను అండ్ శ్రీనివాస్ వీడు, నేను బాలశంకర్. ఎస్ఎస్టీవీ అంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్ అంటే మేమిద్దరం పోటాడుకోవటం లేదు, కేవలం మాట్లాడుకుంటున్నాం. అయితే మన శ్రీనివాడికి ఎందుకో మరి ఫోన్లో బాగా నిమగ్నం అయిపోయాడు. ఒకవేళ దాంట్లో ఏమన్నా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు ఇదిగోండి. ఏంది ఏంది టేబుల్ చూస్తున్నాను మ్యాన్. టేబుల్స్ వస్తున్నావా? ఏదైనా కూడా వివరం ఉండాలి బాలశంకర్. ఏంది మరి అసలు ఎట్ట కనపడుతున్నాను నీకు అసలు? లేకపోతే చూడండి, పక్కన వచ్చి కెమెరా సెట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే వీడు ఏం చేయాలి? చేతులు కట్టుకోవాలా? ఓకే అని చెప్పాలా? ఏమీ లేకుండా మనం సైలెంట్గా ఉంటే అర్థం ఏంటండి? ఎందుకు కట్టుకోవాలండి చేతులు? ఎందుకు కట్టుకోవాలి? ఏం తప్పు చేసామని కట్టుకోవాలి చెప్పండి. ఏదో ఎంచుకున్న జట్టు ఓడిపోయినంత అందుకని మాకు ఈగో వైఫై చుట్టూ తిరుగుతా ఉండిద్ది. ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకున్నా? రౌండ్ అప్ అలా తిరుగుతా ఉండిద్ది. వచ్చాడు లైన్ లోకి, ఏందో వచ్చాడు అనుకుంటున్నాం మనం. ఆ లైన్ లోకి రాలా, అంతే. ఇక అది లేకపోతే కేకేఆర్ పంజాబ్ మ్యాచ్ బాలశంకర్ వాళ్ళ మ్యాచ్ జరగబోతుంది. కేకేఆర్ పంజాబ్ నీ చురకత్తులు. కేకేఆర్ పంజాబ్ ఏమన్నా కోల్కతా నైట్ రైడర్స్. అవును. ఓకే. పంజాబ్ 5వ స్థానంలో ఉంది. 8 మ్యాచ్లు ఆడి 10 పాయింట్లతో ఉంది. ఇది 5 గెలుపులు ఆడి. కేకేఆర్ 8 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 5 ఓటములతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ 2 జట్ల మధ్య కోల్కతాలో ఈరోజు మ్యాచ్. ఓకే. అసలు ఎలా ప్రొడక్షన్ చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందా నుంచి అక్కడ నుంచి మాట్లాడుతుంది అంజి గారు, అదేనా? ఓరే ఏమంటే నేను ఇక్కడ నా పని ఏంటంటే ఈ లొకేషన్ బాగుంటుంది, ఇటు పక్క పెట్టుకుందాం, లేదంటే అక్కడ ఒక చెట్టు ఉందండి, ఆపోనెంట్ వస్తే ఫేస్ నల్లగా వస్తున్నారా అంటే, అరే నువ్వు వీడు పక్కన ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు, అది అర్థం కావట్లేదు అంటే అక్కడ ఉన్నాడు పేతంగాడు, ఆడు ఈడు కలిపి సరేరా చూద్దాం పోతే ఇటు ఒకటి. కేకేఆర్ ఏంటంటే కేకేఆర్ ఆడి కూడా పాపం ఏంది లాంగ్ లీవ్ తీసుకున్నట్టుంది, లాంగ్ రెస్ట్ తీసుకున్నట్టుంది బాలశంకర్. లాంగ్ రెస్ట్ తీసుకోవాలా? లాంగ్ ఇచ్చారు తర్వాత వాళ్ళకి. ఏంది అసలు ఇంతవరకు ఈ వారంలో ఏది శంకర్ కేకేఆర్ అసలు మ్యాచ్? కేకేఆర్ ఎప్పుడు ఆడింది లాస్ట్ మ్యాచ్? కోల్కతా ఆడింది బాలశంకర్ మన జీటీ మీద 109 కొడితే వీళ్ళు 159కి సర్దారు. అవును. ఏమైనా మార్పులు చేయాలి బాలశంకర్? కేకేఆర్ జట్టులో మాత్రం మార్పులు ఈసారి జరుగుతాయి అనుకుంటున్నాను. ముందర కెప్టెన్ మార్చేస్తారని డౌట్గా ఉంది నాకు. మార్చరు, ఏది మార్పులు జరగవు. కాకపోతే వెనపక్క బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు జస్ట్ మార్చే ఛాన్స్ ఉందేమో, కానీ అంతకుమించి ఏం మార్చరు. డెఫినెట్ గా యాజ్ ఇట్ ఈజ్ అదే జట్టు లైన్ లోకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు గెలిస్తేనే బాలశంకర్, ఇప్పుడు గెలిస్తేనే కేకేఆర్, లేకపోతే టాప్ నుంచి అది గెలవదు. ఏందయ్యా నోరు నోరు కడుక్కోవా, శుభ్రంగా కడుక్కొని కొంచెం బ్రష్తో రుద్దుకొని మంచి మాటలు చెప్పండి. ఎందుకది మనం చెప్పకూడదు, వాడ జట్టు కోరుకుంటాడు. గుర్బాజు, నరేను, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యరు, రింకు సింగ్, రసెల్, రమణదీప్ సింగ్, మెయినాలి, అంక్రిష్ రఘువంశీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్ర. ఎవరిని తీస్తారు? ఎవరిని తీస్తారు? ఎందుకు ఆడితే తనదైన రోజున వీళ్ళు ఆడితే ప్రత్యర్థి జట్లు తోక ముడుచుకోవాల్సిందే. తోకపడవడం కూడా కాదండి, మళ్ళీ తేరుకోవడానికి అవకాశం లేదు. ఆడతారు వాళ్ళు, వాళ్ళదన్న రోజులు అయిపోయినాయి, ఛాన్స్ లేదు. మరి వాళ్ళ ఎవరిని తెస్తారో ఏమో. ఇంకా పంజాబ్ లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడింది? లాస్ట్ మ్యాచ్ పంజాబ్ ఆర్సీపీతో ఆడింది. ఆర్సీపీతో ఆడి ఏమైంది? వావ్, చండీగఢ్లో ఓడిపోయింది. బడి చెప్పుకుంటా ఓడిపోయింది, ఉండిపోయి మళ్ళీ అదరిద్రం కూడా నాది అన్నయ్య. పాప పంజాబ్ని తీసుకొని నేను ఓడగొట్టానా? మనోడు గెలుస్తాడని సక్సెస్ లో ఉంటే మనోడు గీతే అదేందో మరి. ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యరు, జాష్ ఇంగ్లీషు, నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, మార్కో జన్సన్, బార్ట్లీ, హర్షదీప్ సింగ్, చాహల్, హర్ప్రీత్ బ్రార్. ఇది అద్భుతమైన జట్టు. ఎవడు తనదైన రోజున ప్రతి ఆటగాడు విజృంభిస్తే అసలు అద్భుతంగా ఉంటుంది. ఎవరిని తెస్తారు? ఏం ప్రొడక్షన్ చేయాలి? వాళ్ళని చూసి ఏం ప్రొడక్షన్ చేయాలి? ఎవడు పలానోడిని తీసేద్దామంటే మన నోరు రావట్లేదు. ఎందుకు ఎవడిని తీసేద్దాం? దీంట్లో ప్రేమ్ సార్ ఏం చేద్దామంటే పాపం 23 గేళ్ళ కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రభు సిమ్రన్ సింగ్ పాజిటివ్గా ఆడుతున్నాడు. అయ్యరు కెప్టెన్ పర్లేదండి. జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపరు.
నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్ వీళ్ళందరూ వీళ్ళు ఇద్దరు మిస్తే అసలు ప్రత్యర్థి జట్లు ఇద్దరు కాదండి, సగటున వాళ్ళు ఎంతైతే వాడుకోవాలో అంతకు మించి ఆడుతున్నారు. ఓకే బాలశంకర్, ఏదో జట్టును తీసుకున్న టాస్ అయితే మీరు వేసి కరుణించి టాస్ దేవుడి దేవాల మీరు గెలిచి నాకేదో మీరు ఎంచుకొని కొడుతుందండి ఇక్కడ. మిగిలిన ముష్టి జట్టు మా మహాన నాకేదో కొడుతుంది దాని నుంచి. వాడు 2 జట్ల మీద ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి అంటే ఒక జట్టు మీద నాకు నిరాశ కలిగేలా చేశాడు మనోడు. నేను ఏ జట్టు నిరాశగలిగింది, నేను 2 జట్లు అద్భుతమైన ఆటగాళ్ళు అన్నాడు. కానీ ఈ మాటలు వింటే ఏమనిపించింది అంటే ఇది ఈ రోజు కొంచెం కష్టమేమోగా అనిపించి పొర్రపాటున గబకం దాన్ని ఎంచుకుంటామేమో. మనం కూడా చూస్తాం కదా, మనోడు ఏం చేశారంటే పాపం గెలిచి బెంగళూరు సక్సెస్ ఇద్దాం అనుకుంటే ఆ లాస్ట్ మూడు తీసుకున్న వస్తావా ఆర్ఆర్, అందుకే 3-6 స్టార్ట్ అయిపోయింది దానికి. కానీ బాలశంకర్ నా బాధ ఏంటంటే నేను ఒకటి ఆలోచిస్తున్నా, ఇట్లాంటి తక్కువలో ఉన్న జట్లు గెలిచినాయి అనుకో టోర్నీకి అందం వచ్చింది. ఇప్పుడు సగం టోర్నీ ముగిసింది, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 3 జట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంటికి వెళ్తానికి. రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ జట్లు ఆడే మ్యాచ్లు రేపు మనం అంత ప్రెడిక్షన్ చేయలేము, అంతగా మనం చెప్పలేము. ఎందుకు వాళ్ళకి గెలిచినా ఒకటే ఓడినా ఒకటే. కాబట్టి ప్రెస్టే కొంచెం మేము పలానా స్థానం 5వ స్థానంలోనో 6వ స్థానంలో నిలుపుకున్నామని తప్పనిచ్చి దేనికి ఉపయోగపడుతుంది. కానీ ఒక టైంలో అండి సరైన బ్యాటింగ్ కూడా మనం ఎప్పుడైతే అంటే మామూలుగా గెలిపే అవకాశం లేదో అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటి, ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఆ టైంలో ఒత్తిడి లేని టైంలో అద్భుతంగా ఆడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనీసం అట్లీస్ట్ మా ప్రేక్షకుల కన్నా కొద్దిగా ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో చివరి మ్యాచ్ అయినా సరే ఒక రేంజ్లో. అందుకే చెప్పింది నేను వైనాట్ 300 ఎందుకు చెప్తున్నానంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా వాళ్ళు 300 కొడతారు. ఎందుకంటే వాళ్ళు గుండు కూడా చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. అది అందుకని అందులో మొత్తం 70 మ్యాచ్లో 44 మ్యాచ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సగం మీద కొంచెం జరిగింది. ఇప్పటికే టోర్నీలో రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్న జట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. 44 మ్యాచ్ అయిందమ్మా, 44 మ్యాచ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 44 మ్యాచ్ 44 మ్యాచ్ అయ్యా మనం 4 దాని గురించి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేదానికే 3 జట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి అంటే ఇంకా అసలు కన్ఫర్మ్ కాలేదంటే ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి ఒక సీన్ లేదు బాలశంకర్, ఇంకా అసలు లేదు, అది లేదు. ఇక అది ఇంటికి వెళ్తామే. ఈ విషయంలో మా ప్రొడక్షన్ తప్పదు బాబు. అది ఇది తప్పితే అసలు మా వీడియోలు చేతమే మానేస్తాం, అది క్రికెట్ చూస్తమే మానేస్తాం. చూస్తా అది చూస్తారే చూడు. ఆర్ఆర్ కానీ ఇప్పుడు ఈరోజు చెన్నై సన్ రైజర్స్ ఆడతాయి కదా, వాళ్ళల్లో గెలిచిన జట్టు ముందుకెళ్ళింది, ఓడిన జట్టు 2వ జట్టుగా ఇప్పుడు ఆర్ఆర్ కన్ఫర్మ్ అయిపోయింది. కంగారు పడకండి, ఆల్రెడీ 10th ప్లేస్ మీద సచిన్ టెండూల్కర్ జెర్సీ షర్ట్ నెంబర్ కోసం ఒకళ్ళు పోటీ పడ్డారు, అక్కడ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు 3 అయింది, ఇప్పుడు 3వ జట్టు కూడా వచ్చింది. 3వ జట్టు కూడా వచ్చింది మిత్రమా వచ్చింది మిత్రమా. ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని మేము చూసారండి. సచిన్ కి ఇంత గొప్ప ఫాలోవర్స్ ఉన్నారని నాకు ఇంతవరకు తెలియదు అండి, అసలు నిజంగా నాకు తెలియదు. 10వ జట్టు కోసం అసలు ఎంత పోరాడుతున్నారు మన సీన్ చెప్పినట్టుగానే నిజంగా అద్భుతం సచిన్. అందుకే ఎప్పుడు ఎక్కడున్నా సరే లెజెండ్. ఏనుగు చచ్చినా ₹1,00,000 బతికినా ₹1,00,000 అంటారు కదా, ఆ టైంలో సచిన్ ఎక్కడున్నా సరే ఒక లెజెండ్, క్రికెట్కి ఆరాధ్య దైవం ఆయన, మా దైవం. సో ఆయన స్థానాన్ని, ఆయన ఒక జెర్సీ షర్టు కోసం ఎంత పోరాడుతున్నారంటే మరి ఆయన స్థానం అందుకోవాలంటే ఏ రకంగా పోరాడాలి? ఓకే సార్, ఓకే అదే తెస్తాను సార్, మీరు తీసుకొచ్చాను సార్. ఓకే మీకోసం తెచ్చాను సార్, ఏంటి సార్ తీసుకోండి సార్. ఏంటండి పర్లేదులే సార్, మీ చేతితో వేస్తే అనేది బాగుంటుంది. ఎందుకంటే టాస్ మీరు వేయాలి, మేము గెలవాలి. మ్యాచ్ నువ్వు తీసుకోవాలి, మేము గెలవాలి. తీసుకోండి సార్. నీ లక్కు పరీక్షించుకో. నాకొద్దు, నీ లక్కు పరీక్షించుకో. నీ లక్కును పరీక్షించుకోవాలి. నువ్వే టాస్ వేయాలి, నువ్వే టాస్ గెలవాలి, నువ్వే మ్యాచ్ గెలవాలి. అదిరా సరైన ఆట అంటే. ఏనుగు బతికినా ₹1000, చచ్చినా ₹1,00,000. చచ్చినా ₹1,00,000, బతికినా ₹1,00,000 అంటారు. అట్లాగే మనం ఓడినా ఒకటే, గెలిచినా ఒకటే. ఓం బుష్ హరో మరా తెలిసారు బరా బొమ్మ. నాయను నేను ఇండియా అని మనసులో అనుకుంటా ఉన్నా. అనుకోని కూడా లాస్ట్ మూమెంట్ లో వీడికి జరికిద్దామని. సార్ వెనక్కి వెళ్ళిపోయారు సార్, ఇటు రండి సార్. గెలిచిన అది చూసారా, పక్కన ఉన్నాడు వీడు. ఇదిగోండి సార్. అయ్యా వీడు వెనక్కి వెళ్ళిపోయి ఇలా అనుకుంటున్నాడు. చెప్పండి, ఎక్కడ అనుకోవచ్చు కదా, ఎట్లా వద్దయ్యా. అనిగి మరిగి అన్ని నాకు అనిగి మెరిగి ఉంటుంది. నాకు ఎగిరిగిరి పడతా. నేను నిజంగా అనుకున్నానండి ఫస్ట్ ఇండియా అని అనుకోని కూడా పైకి వేసిన తర్వాత అక్కడ షిఫ్ట్ అయిన ఏమంటే గబక్క నోరు తిరక ఏమన్నా అంటే బొమ్మ అన్న, అది కింద బొమ్మ పడింది. ఓకే, అన్నీ నాకు అనిగి మెరిగి ఉంటుంది, ఏమిలే నాకు ఎగిరిగిరి పడతా. పెట్టాడండి నాకు ఈరోజు. ఓకే చెప్పండి సార్, చెప్పండి. పెట్టాడు నాకు ఈరోజు కన్ఫామే.
సరే ఒకసారి నేను ఆ టేబుల్ తీసి దాంట్లో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది? పంజాబ్ 5వ స్థానంలో ఉంది. ఓకే, కేకేఆర్ ఏమన్నా 8వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో. ఇప్పుడు కేకేఆర్ ఎన్ని మ్యాచ్లు ఆడింది, ఎన్ని ఓడిపోయింది? ఎన్నిసార్లు చెప్పాలి బాలశంకర్ మీకు? నా జ్ఞాపక శక్తి తక్కువ కదా, నాలెడ్జ్ లేని పక్కన ఉన్నారు గురువు గారు చెప్తారులే. ఎందుకు గురువు గారు ఫైనల్ డెసిషన్ తీసుకోపోయినప్పుడు చివరిగా ఉండి ఉరిశిక్ష వేసే ఓకే మిత్రమా, ఆ టైప్ లో పంజాబ్ 5వ పొజిషన్ లో ఉంది. 8 మ్యాచ్లు ఆడింది, 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది పంజాబ్. కేకేఆర్ అనగా కోల్కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్లు ఆడింది, 8 మ్యాచ్లు ఆడింది, 7వ స్థానంలో ఉంది. 8 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది, 5 ఓడిపోయింది, 6 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఈ 2 జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్. మీరు ఇప్పుడు ఒక జట్టును ఎంచుకోవాలి, మిగిలిన జట్టును మా మొహాన్ని కొట్టాలి. ఆ జట్టు ఆల్రెడీ ఓడిపోయింది. అది మరి అంతేరా. నిరాశపడకు మిత్రమా, నిరాశపడకు. ఓకే చెప్పండి. సినిమాలో కూడా పరాకు స్వామి అంటే పరాకు పడక అంటే నిరాశపడక అని ఉంటుంది కదా, అట్లా నిరాశపడమాక. సరేనండి, ఏం చేస్తాం, ఈసారికి ఏదో నేను మళ్ళీ పంజాబ్నే తీసుకుంటున్నానులే. ఆల్ ద బెస్ట్. కేకేఆర్ మీరేం దిగులు పడద్దమ్మా, వచ్చేసాను. మన బండి సద్ద ఎందుకు మనకి ఈ పోరాటాలు చేసి ఈ జనం చేత అనిపించుకోవడం ఎందుకు? వచ్చేసాను మీరు వచ్చేసేయండి. ఇప్పుడుకి 3 వచ్చేసారు, మీరు కూడా వచ్చేస్తే ఒక్కొక్క బెర్త్ కన్ఫర్మ్ చేస్తాం. ఈడు ఎంచుకున్నాడు, పంజాబ్ ఎంచుకున్నాడు, ముందుకు వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు కేకేఆర్ వంతు అనమాట. ఈ స్థానంలో మీరు రిటర్న్ వచ్చేస్తే అంటే ఫస్ట్ 4 స్థానాలు కాకుండా చివరి 4 స్థానాలు పోటీ అద్భుతంగా అనమాట. ఇప్పుడు అద్భుతంగా రసవత్తరంగా జరుగుతుంది. నేను ముందు అంటున్నాను 3 జట్లు. ఇవాళ 2 జట్లు నేను ముందు అనుకుని అట్లా ఆగంగానే ఇంకోటి జట్టు అకస్మాత్తుగా వచ్చింది. అది పోరాడి ఓడుతున్న జట్టు, పాపం దాని చూత జాలి కలుగుతుంది. పోరాడి కూడా అది గెలుపు దాకా వచ్చి చేతులు ఎత్తేస్తున్నారు పాపం వాళ్ళని. ఇక తప్పదు. ఇక కేకేఆర్ మీరు కూడా ఈరోజు ముందుకు వచ్చేస్తే ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు. ప్రత్యేక కొట్టుకొని తావండి, మీరు కొట్టుకోండి. ఇప్పుడు మనం ప్రేక్షకులం అయిపోతాం. అత్తారింటి దారా బ్రహ్మాండం. ఇప్పుడు నేను ప్రేక్షకుని, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి. మీరు ఎంటర్టైన్మెంట్ అవుదాం. అట్టాగా మనం అందరం కూర్చుందాం. ప్రత్యర్థి జట్లు కొట్టుకుంటా ఉంటే మనం ఎంటర్టైన్మెంట్ అవుదాం. మనకెందుకు ఇవన్నీ లేని పని బాధలన్నీ? ఆడాలి, బౌలింగ్ వేయాలి, కొట్టాలి, గెలవాలి, ఇవన్నీ ఎందుకు మనకి? ప్రశాంతంగా కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం, చూసుకుందాం. వచ్చేయండి. అలాగే ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వండి. మీరు ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి కాదు బాబు, వెళ్ళకండి బాబు. అయ్యా టంగు తిరిగిపోయి క్షమించండి అయ్యా, ప్రెస్టేషన్లో వచ్చేస్తుంది అయ్యా. ఏ బెట్టింగ్ల జోలికి, క్రికెట్ బెట్టింగ్ల జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి దయచేసి వెళ్ళకండి. మీ డబ్బును నాశనం చేసుకొని మీ సంసారాన్ని రోడ్డున పడేయండి. దయచేసి ఈ ఒక్క మాటను మమ్మల్ని మన్నించి పదే చెప్తున్నాం అనుకోకుండా, మేము చెప్పిన ఒక్కళ్ళ మారినా కూడా, ఒక్కళ్ళ బెట్టింగ్లు ఆపేసినా కూడా మేము మా ఛానల్ చెప్పినందుకు, మా ఛానల్ పేరు నిలబెట్టినందుకు ధన్యవాదాలు. అది ఓకే, అంతవరకు అయిపోయింది. కేకేఆర్ మీరు వచ్చేసేయండి అమ్మా, వచ్చేయండి. బాలశంకర్ ముందుగానే కంగ్రాచులేషన్స్. రేపు గెలవబోయేది పంజాబ్. ఇది ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయింది. మ్యాచ్ సాయంత్రం చూసిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయిన మ్యాచ్లు కూడా అయ్యా, ఇది ఐపీఎల్ మ్యాచ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన మ్యాచ్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు చివరి బాల్ వరకు కూడా విజయం ఎవరిని నిర్ణయించడానికి సాధ్యం కాదు. రాత్రి ఉదాహరణకు చెప్తున్నా, బెంగళూరు టీం ఉంది, దాదాపు ఛాన్స్ బెంగళూరుకి లేదు, అయిపోయినట్టే. ఎప్పుడైతే మనోడు మంచి బౌలింగ్ వేసాడు 18వ ఓవర్లో ఫస్ట్ వికెట్, అది కూడా రివ్యూ తీసుకున్నందువల్ల తెలిసింది. అది వాడు మామూలుగా క్యాచ్, అది హ్యాండ్ అమ్మా, అద్భుతమైన చెయ్యి. మన చెయ్యి పడిందా మసే గోయిందా. కాలు, లెగ్గు, ఐరన్ లెగ్గు. ఏం చేస్తా, మనకు వచ్చిందంతా వాళ్ళకుండా దరిద్రం అంతా మనకున్న దరిద్రం అంతా వాళ్ళకి అంటుతుంది. ఆడేదో నా మహాన్ కొడుతున్నాడు, అదేందో ఆ గెలుపు, ఎంత గెలుపులో ఉన్న జట్టు వచ్చినా కూడా అది ఓడిపోతుంది. ఆ దరిద్రం ఏందో నాయన, ఆ దరిద్రం ఏందో నాకు అర్థం కాదు. దీంట్లో ఉందా ఏ రకంగా పరీక్ష చేసినా గెలవపోతుంటే మనం ఏం చేస్తాం అయ్యా చెప్పు. ఓకే అసలు వీడియో ముగిచేద్దాం కానీ చెప్పేసి మాట్లాడడం సార్. నోరుకి జిప్. ఓకే అంటే నువ్వు నోరు జిప్పేసుకోమంటే స్పైడర్స్ మళ్ళీ కనుక విలన్ వేసుకుంటాడు అని ఆ టైప్. ఆయన ఒక్క లాగుతావు నోరు వచ్చింది లేదా పర్లేదు చేది కదా. ఏమోనండి, మనోడు మాట్లాడుతుంటే జనరల్గా అండి బ్రహ్మానందం గారు ఎక్సలెంట్ సీరియస్ యాక్షన్ చేస్తాడు, కానీ ప్రేక్షకులందరూ కడుపు ఉబ్బా నవ్వుతూ చచ్చిపోతారు. ఇప్పుడు వీడు సీరియస్గా చెప్తున్నా కూడా నాకు ఎందుకు నవ్వు వస్తుంది. అది
ఎందుకంటే దాంట్లో సీరియస్నెస్ లేదని కాదు. ఉమ్, ఐపీఎల్ మ్యాచ్ల్లో చివరి బాల్ వరకు కూడా ఓటమి కన్ఫామ్ కాదు. ఉమ్, ఎప్పుడైనా సరే చివరి బాల్ అయిపోయిన తర్వాత ఓకే. ఉమ్, ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ల్లో ప్రతి ఒక్కడు ఆటగాడు, అది మామూలు ఆటగాడు, ప్రిన్స్ హిట్టర్స్ ఉమ్, ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. కాబట్టి మా శ్రీనివాస్ ఏంటంటే అనుకోకుండా మ్యాచ్లు చూసి మనోడు ఒక అంచనా వేసుకున్నాడు. 18 సంవత్సరాల నుంచి మ్యాచ్లు చూస్తానే ఉన్నా, ఖచ్చితంగా నేను వేసిన అంచనా కరెక్ట్ అవుతుంది అని మనోడు చిన్న ఏదో అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఎవడ జోలికి వెళ్ళకూడదు వాడి జోలికి వెళ్ళాడు. ఉమ్, అంటే నా జోలికి కదండి, ఉమ్, మా బ్రదర్ ఒకడు ఉన్నాడులే, వాడి జోలికి వెళ్ళాడు. ఉమ్, వాడు అసలే ఇనపాదం, ఉమ్, వాడు ఇంకా పోలా, ఉమ్, వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్మాష్. ఉమ్, ఇది నవ్వు, కోపంగా నవ్వురా. ఉమ్, 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 వాడు అడుగు పెట్టాడు అనుకోండి, పాపం వాడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అది జరగదు. ఉమ్, సరే అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా వచ్చి మన సండే రోజు పాప మనోడు అరే నువ్వు రారా అని చెప్పి ప్రొడక్షన్ చేద్దాం, నువ్వు రారా అని చెప్పి ప్రొడక్షన్ చేస్తాం. సర్లే నువ్వు వచ్చారు, దాదాపుగా ఒక 3 గంటల సేపు వీడియోలు చేశారండి. మొత్తం మస్ అయిపోయినాయి, డేటా మొత్తం పోయింది. ఎట్ట పోయింది తెలియదు మరి. ఉమ్, 2 కంప్యూటర్ ఉమ్, 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 2 కంప్యూటర్లు ఓఎస్ వేయాల్సి వచ్చింది. ఫోన్లో డేటా పోయింది, అది ఎట్ట పోయింది ఎవడో తెలియదు. దీంట్లో వచ్చి దాంట్లో కాపీ చేసాం, ఆ కాపీ చేసి హార్డ్ డిస్క్ వేరే దాంట్లో పెట్టగానే హార్డ్ డిస్క్ డేటా లేదు. ఉమ్, అలా అయిపోయింది, మనం కెమెరాలో డేటా తీసిస్తాం. ఉమ్, అట్టుంటది మరి. ఉమ్. అందుకని సరే శ్రీనివాస్ నువ్వేం ఫీల్ అవ్వకు, చేతి మరి చూసావు బాగా శ్రీనివాస్. అంటే లాస్ట్ నువ్వు ఆ బెట్టింగ్ గురించి చెప్పాలి కదా, చెప్పేసావా? ఓకే ఓకే. ఇక మనోడు మాట్లాడేటాడండి, ఎందుకంటే నోరు వద్దులే ఆ మాట ఎందుకులే కానీ నోరు మూసుకున్నాడు. రేపు కనుక మనోడు జట్టు గెలిచిన తర్వాత నోరు తెరుస్తాడు, మనకి ఇస్తాడు కింద నుంచి పైదాకా. ఓకే, నో ప్రాబ్లం. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ప్రొడక్షన్ అంటావా, తొక్కలో ప్రొడక్షన్. మా గురువు గారు నాలో అతను చూసుకుంటున్నాడు, గెలిపించుకుంటున్నాడు. అంతే తప్పించి ఆయన గెలిచినా ఒకటే నేను గెలిచిన ఒకటి కాదు. నేను గెలిస్తేనే ఆయన గెలిచినట్టు, అర్థమైందండి. నేను గెలిస్తే ఆయన గెలిచినట్టు, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్టు లెక్క అది. అందువల్ల ఏంటంటే గురువు గారు నాకు ఎక్కువ ఓటములు ఇచ్చారు, ఆయన ఎక్కువ గెలుచుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక్క మాట అనుకుందాం, క్రికెట్గా చూద్దాం. బెట్టింగ్ దొరికెళ్ళకండి, జీవితాల సంసారం నాశనం చేసుకోకండి. మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాం. కాకపోతే ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడ గోడ మీద పెట్టగోడ దగ్గర లేకుంటే మనకి బాటసార్లకి బయట అరుగేసి ఉంటుంది కదా, అరుగు మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. మొదటి 2 రోజులు అక్కడ చేసాం. కానీ చూసే జనాలు ఏంటంటే ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు జనానికి. ఎందుకు లేరా బాబు అటు బయటికి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చి ఇదిగో మా ఊరికి చుట్టుపక్కల ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో, అంటే ఆ సరౌండింగ్లో ఎక్కడ కొంచెం బాగుంటే అక్కడికి వచ్చి చేస్తున్నాం. ఏదో మీరు ఆదరించండి కొంచెం. లొకేషన్స్ కూడా ఏంటంటే నేను మ్యాచ్ గెలిస్తే ఇటువంటి లొకేషన్స్కి వస్తుంటాను, శ్రీనివాస్ మ్యాచ్ గెలిస్తే భక్తుడి అంటే గుడికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో త్వరగా మనం గుడికి వెళ్ళాలంటే మరి ఈ మ్యాచ్ మీ అందరూ కూడా మరి అతనితో ఉండి ఇతను గెలిపించాలి. సో ఈ మౌనం వ్రతాన్ని వీడియోలో మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంత హెడ్ చేస్తూ నేను మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.